దేశ రాజధానిలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో చాలా ప్రాంతాల్లో విజిబిలిటీ సున్నాకి పడిపోయింది. ఐజీఐ ఎయిర్పోర్ట్లో ఎయిర్ క్వాలిటీ 350కి పడిపోయింది. మరింత ఎయిర్ క్వాలిటీ తగ్గే అవకాశం ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి వెళ్లే దాదాపు 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగమంచుకు తోడు చలిగాలులు వీస్తున్నాయి. ఢిల్లీలో 3.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాదిన దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఢిల్లీ, చండీగఢ్ సహా ఉత్తరప్రదేశ్లోని తూర్పు ప్రాంతంలో జీరో విజిబిలిటీ ఉంది. ఈ చలికాలంలో తొలిసారిగా జీరో విజిబిలిటీ నమోదైంది. పొగమంచు కారణంగా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. దట్టమైన పొగమంచు కారణంగా కొన్ని విమాన, రైలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తుండగా మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నారు అధికారులు. పొగమంచుకు సంబంధించి మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. ఢిల్లీ సహా ఉత్తర భారతాన్ని చలి వణికిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు ఎంత దారుణమైన విజిబిలిటీ ఉందో. ఇదంతా కూడా నార్త్ బ్లాక్ ఏరియా. పార్లమెంట్ కూడా దీని పక్కనే, నార్త్ బ్లాక్ పక్కనే ఉంటుంది. బట్ విజువల్స్ లో చూడొచ్చు ఏ స్థాయిలో విజిబిలిటీ ఉంది అనేది. ఈరోజు హైయెస్ట్ గా ఫస్ట్ టైం ఈ వింటర్ లో, ఈ సీజన్ లో జీరో విజిబిలిటీ అనేది రికార్డ్ అయింది. నిన్న ఈ రోజు 2 రోజుల నుంచి కూడా కోల్డ్ వేవ్ తోటి ఢిల్లీ ప్రజలంతా కూడా సఫర్ అవుతా ఉన్నారు. ఢిల్లీయే కాదు, ఇటు హర్యానా కావచ్చు, ఉత్తరప్రదేశ్, చండీగఢ్, పంజాబ్ వంటి రాష్ట్రాలపైన ఈ చలి ప్రభావం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు జీరో విజిబిలిటీ తోటి ఇబ్బందులు పడతా ఉన్నారు. దీంతో దాని ఇంపాక్ట్, జీరో విజిబిలిటీ ఇంపాక్ట్ అనేది ప్రత్యేకంగా విమానాలపైన చాలా ఎక్కువగా ఉంది. విమానాల రాకపోకలకు సంబంధించి ఎయిర్పోర్ట్స్ లో ముఖ్యంగా అదంతా కూడా విశాలమైన ఏరియా ఉంటుంది. కాబట్టి ఆ జీరో విజిబిలిటీ అనేది ఫ్లైట్ టేక్ ఆఫ్ విషయంలో, ల్యాండింగ్ సమయంలో ఇబ్బందులు అనేది కూడా తలెత్తడంతో చాలా వరకు విమానాలు అనేది ఢిల్లీకి వచ్చేటువంటి విమానాలను దారి మళ్లిస్తున్నారు. ఇటు జైపూర్లో కానీ లేదా ఇంకొక పట్టణాల్లో వాటికి సంబంధించిన ల్యాండింగ్ అనేది కూడా చేస్తూ ఉన్నారు. వీటి ప్రభావంతో జీరో విజిబిలిటీ ప్రభావం కేవలం విమానాల మీదే కాదు, రైళ్ల మీద కూడా, రైళ్ల రాకపోకలకు సంబంధించి కూడా తీవ్ర అంతరాయం అనేది కూడా ఏర్పడతా ఉంది. చాలా రైళ్లు సుమారు 12 నుంచి 16 గంటలు లేటుగా నడుస్తూ ఉన్నాయి. పదుల సంఖ్యలో రైళ్లు లేటుగా నడుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రస్తుతానికైతే. ఐఎండీ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇలాగే రేపు కూడా వెదర్ ఇలాగే ఉండబోతుంది. జీరో విజిబిలిటీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హైవేల మీద ఎవరైతే ప్రయాణాలు చేస్తారో వారు కొంత జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే ఎదురుగా ఉండేటువంటి వెహికల్స్ కొంత కనపడకపోవడము, ఇట్లాంటి సమస్యలు అనేది కూడా ఉత్పన్నం అవుతాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా వెళ్ళాలి, స్పీడ్గా వెళ్ళొద్దంటూ కూడా జాగ్రత్తలు చెప్తా ఉన్నారు. దీంతో ఈ ఎఫెక్ట్ అనేది వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మీద ఇంపాక్ట్ అనేది కూడా చూపెడతా ఉంది. చలి ప్రభావంతో పాటు ఇటు పొల్యూషన్ ఎఫెక్ట్ అనేది కూడా అవడంతో చాలా మంది పైన ఈ శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అనేది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మాస్కులు ధరించి బయట తిరగాలంటూ కూడా వైద్యులు సూచిస్తూ ఉన్నారు. ఇప్పటికే చలి ప్రభావంతో ఢిల్లీ స్కూల్స్ కి ముఖ్యంగా 5వ తరగతి వరకు ఉన్నటువంటి పిల్లలకు సంబంధించిన క్లాసెస్ అనేది కూడా నిర్వహించట్లేదు. ప్రస్తుతం సెలవులు, గతంలో 10 రోజులు సెలవులు ఇచ్చారు. మరొక 10 రోజుల పాటు వీటికి సంబంధించిన సెలవులను అనేది కూడా ఎక్స్టెన్షన్ చేశారు. మరొక 2 రోజుల పాటు కూడా ఇలాంటి వెదరే కొనసాగేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఐఎండీ హెచ్చరిస్తూ ఉంది. గత సీజన్లో కోల్డ్ వేవ్ కు సంబంధించి 8 రోజులు కోల్డ్ వేవ్ జనవరిలో రికార్డ్ అయితే ఈసారి నిన్న ఈ రోజు 2 రోజులు కోల్డ్ వేవ్ అనేది రికార్డ్ అయింది. టెంపరేచర్ అనేది కూడా సుమారు 3.6 డిగ్రీలు, ఈరోజు ఉదయం 3.6 డిగ్రీలు నమోదైనట్లుగా రికార్డ్స్ ఉన్నాయి. సో కొంత జాగ్రత్తలు అనేది అయితే తీసుకోవాలి. దానికి సంబంధించిన వాకింగ్ వెళ్లేవారు కావచ్చు, లేకపోతే ప్రయాణాలు చేసేటువంటి వారు కావచ్చు, కొంత జాగ్రత్తలు అయితే తీసుకోవాలంటూ ఇప్పటికే ఐఎండీ కావచ్చు, వైద్యులు కూడా సూచిస్తున్నారు. వెదర్ ఇంపాక్ట్ అయితే చాలా రోడ్ల మీద అయితే చాలా స్పష్టంగా ఉంది. ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంది. దీనికి సంబంధించిన ఎఫెక్ట్ తోటి ప్రజలందరూ ఇండ్ల నుంచి బయటికి రావాలంటే కొంత భయపడేటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఓవరాల్ గా చలి తీవ్రత అయితే రోజు రోజుకి పెరుగుతా ఉంది. వారం రోజుల నుంచి కూడా కొంత టెంపరేచర్ డిక్రీజ్ అనేది కూడా కనబడతా ఉంది. ఈ రోజు నిన్న ఈ రోజు అయితే ఏకంగా జీరో విజిబిలిటీతో పాటు
కోల్డ్ వేవ్ అనేది కూడా ఎఫెక్ట్ అవడంతో చాలా మంది చలి తీవ్రత పెరగడంతో ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో మదార్ V6 న్యూస్ న్యూఢిల్లీ నుంచి.